M for moral, O for outstanding, T for truth, trust, and E for eternal, R for real God on the earth. It's none other than mother. అమ్మ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎక్కడ ఉందా? మనని 9 months మోసి కష్టపడుతూ మనని కడుపులోనే దాచుకొని తనకి మనం ఎంత వాల్యూ ఇవ్వాలో ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎవ్వరు ఇవ్వడం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సండే వీకెండ్స్ హాలిడేస్ అంటూ ఏమి ఉండవు. 24 hours హ్యావ్ టు వర్క్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డాడీ ఆఫీస్ నుంచి వచ్చినా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా రాకున్నా షీ హ్యావ్ టు డూ హర్ వర్క్. తన పని తనే చేయాలి. అలాగే ఇల్లంతా సర్దాలి, అందరినీ మంచి తిన్నారా లేదా అని అడగాలి, వాళ్ళకి పెట్టాలి, చేయాలి. అమ్మ కన్నా ఈ లోకంలో గొప్పవారు ఎవరు ఉన్నారని ఆయన మదర్. షీఈ్ ద ఓన్లీ గాడ్. మనకి నేర్పిస్తుంది. ఫస్ట్ టీచర్ ఆన్ ఎర్త్ అదర్ దాన్ అ స్కూల్ టీచర్ హూ టీచర్స్ యూ. If father is educated, he is only educated, and if mother is educated, family is educated. Father ఏముంది, తన డ్యూటీలో తను వెళ్ళిపోతాడు, మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాడు. కానీ పిల్లలు ఇంట్లో చదువుకున్నారా ఇలా ఎవరు చూసేది, ఎవరు తెలుస్తుంది చదువుకున్నారు లేదు. ఇఫ్ మదర్ ఇస్ ఎడ్యుకేటెడ్, అమ్మ చదువుకున్న అయి ఉంటే పిల్లలు చదువుకున్న వాళ్ళు అవుతారు, మంచి భవిష్యత్తుకు వస్తారు, ఉన్న స్థాయికి ఎదుగుతారు. సో ఇఫ్ మదర్ ఇస్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ ఇస్ ఎడ్యుకేటెడ్. So therefore I conclude that respect your mom and your loved ones, especially your mother and your father, because they are the person who love you, treat you well, and who wanted you to become a great personality on this earth. Thank you for giving me this love.